నామినేషన్స్ లో ఓపెన్ గా చెబుతున్నా, నిఖిల్ బ్రో నువ్వు అసలు లేవు. ఇందాకన్నావుగా బ్రష్ పట్టుకోపోయి అని. నా నామినేషన్స్ లో నిఖిల్ బ్రో లేనే లేడు. నాకు అవసరం లేదు. అనవసరంగా నా ఉన్న ఒక్క నామినేషన్ ని నిఖిల్ బ్రో కేసుని అనవసరంగా వేస్ట్ చేసుకోను. నేను ఒక వ్యాలిడ్ రీజన్ తో నేను ఎస్పీ గారిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రీజన్స్ చెప్తాను. మళ్ళీ థ్యాంక్ యూ బిగ్ బాస్. నేను అనేది ఫస్ట్ నేను గుర్తేస్తే నాకు తప్పన్నా యాక్సెప్ట్ బ్రో. రెండోసారి గుర్తేస్తే ఎస్పీ తప్ప కదా నాకు ఆన్సర్ చేయనది మాట్లాడు. అదేంటి మొన్న కూడా నువ్వు అలాగే చెప్పావు కదా నాకు సంబంధం లేదు చెప్పానని. నేను అంటున్నా అది కాదు బ్రో. ఇప్పుడు ఒక తప్పు నువ్వు వేరే చూపించావు, తర్వాత నీకు తప్పలే కనపడిందా లేదా అనేది అదే పాయింట్. పృథ్వీ మొన్న అడిగావు నువ్వు, ఆ పృథ్వీ నిన్ను అడిగితే నాకు సంబంధం లేదు మాట్లాడినాను నువ్వు. వాళ్ళు అన్నం తింటాం దాని గురించి మాట్లాడినప్పుడు నేను చెప్పాను పాయింట్ మనకి క్లారిటీ ఇచ్చేసి సేమ్ బ్రో. నేను ఒకసారి గుట్టేసా, నాది అయిపోయింది. విత్ ఇన్ నెక్స్ట్ మినిట్ తను గుట్టేసింది. అది తప్ప రైటా? ఊరుకోరా చెప్పినప్పుడు నీ అంతటి నువ్వు రావచ్చు. మధ్యాహ్నం నువ్వు చెప్పినట్టు ఇద్దరు కలిసి చేసుకోవడానికి వచ్చి చెప్పడం ప్రేరణ ప్రతి రోజు నేను చేస్తున్నా. నువ్వు చేయలేదు అంటే అసలు నేను నాకు ఇప్పుడు చేయాలన్న మూడు కూడా లేదు. వచ్చినట్టు అరిస్తే నేను నీ కింద పని చేయట్లేదు. డిస్రెస్పెక్టింగ్ చేస్తే నేను భరించను. గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడొద్దున్నప్పుడు నువ్వెందుకు ఓపెన్ గా చెప్పాడు నాకు వచ్చిన వేరే వాళ్ళకి చేస్తానంటున్నాడు. దానికి మద్దతు నేను వాడికి ముందే కాదు. అసలు యాక్చువల్ ప్రక్రియకు ముందు మీరు ఇక్కడ లేరు. ఏం జరిగింది తెలుసా? నిఖిల్ గారు వచ్చి కూర్చొని వాడి బాడీ లాంగ్వేజ్ చూసి నేను ఏమన్నా అంటే వీడు వస్తే వీడియో వేసేసుకుంటాడు. బిగ్ బాస్ నన్ను నిఖిల్ కలిపి పంపించండి అని నేను బిగ్ బాస్ కి చెప్పిన. చెప్పు అర్థమైంది నాకు. అవును తను దాన్ని వేసుకుంటే ప్రాబ్లం అయితే ఇప్పుడు ఇక్కడ గేమ్ మరి తను మరి తెలియదు. అది ఇంపార్టెంట్. కప్పు మరి వచ్చేసి వెళ్ళిపోయింది. కప్పు ఇది గుడ్డు కంపేర్ చేస్తాను. నువ్వు జరిగింది అక్కడ నీకు సంబంధం లేదు దీనిలో. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నేను ఎప్పటికీ నామినేట్ చేయలేదు. ఎందుకంటే నాకన్నా నా దృష్టిలో కాబట్టి కదిరిపోయింది.